Are you ready to completely transform your body and your life? Experience 28 days to see the results. It is fully guaranteed. Fully guaranteed. Call or WhatsApp us today. కనిపెంచిన తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కొడుకే కాలయముడిగా మారిపోయాడు. ఆస్తి, ఆశ, మద్యం మత్తు ఆ కసాయి కొడుకులో మానవత్వాన్ని చంపేశాయి. కడుపున పుట్టిన బిడ్డే కన్న తల్లిని బండరాయితో మోది ప్రాణాలు తీయడం, ఆ తర్వాత తనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం రేపుతోంది. పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామానికి చెందిన 75 ఏళ్ల సంఘం పోచమ్మకు 3 కొడుకులు ఉన్నారు. వారికున్న 2 ఎకరాల భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో నివసిస్తున్న సంఘం శ్రీనివాస్ ఆ భూమిని అమ్మేయాలని తల్లితో నిత్యం గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి గ్రామానికి చేరుకున్న శ్రీనివాస్ తీవ్ర మద్యం మత్తులో తల్లిని నానా మాటలు అని వేధించాడు. అంతకు ముందే హైదరాబాద్లో తన భార్యను కూడా విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఇక ఈ రోజు ఉదయం కూడా మత్తు వదలకుండానే భూమి కోసం తల్లితో మరోసారి గొడవకు దిగాడు శ్రీనివాస్. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన శ్రీనివాస్ పక్కనే ఉన్న బండరాయితో వృద్ధురాలైన తన తల్లిని బలంగా మోదాడు. దీంతో పోచమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత వెంటనే అదే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా యాదాద్రి ప్రతినిధి శరత్ ఫోన్ లైన్ ద్వారా అందించబోతున్నారు. కన్న తల్లిని చంపినటువంటి ఘటన కలకలం రేపుతుందని చెప్పవచ్చు. నవమాసాలు పెంచి పోషించి ఈ రోజు ఒక కొడుకు చేతిలో బలవడము తల్లి చాలా బాధాకరమైన విషయం చెప్పవచ్చు. నిజంగా ఈ యాదాద్రి జిల్లాలో ఈ ఘటన మాత్రం తీవ్ర కలకలం లేపింది. ఎందుకంటే తల్లిని చంపినటువంటి పక్కనే మళ్ళీ ఉరేసుకొని కొడుకు కూడా ఆత్మహత్య చేసుకోవడం నిజంగా ఒక కలకలం లేపుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆస్తి తగాదాలే, భూ వివాదాలే దీనికి ప్రధాన కారణం అని తెలుస్తుంది. ప్రధానంగా మరి సంఘం శ్రీనివాస్ ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్నారని తెలిసింది. ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేసిన సమయంలో అతను కొద్దిగా వెన్నుపూస ప్రాబ్లం రావడంతో అతన్ని ఆర్టీసీలో తొలగించారని చెప్తున్నారు. ఉద్యోగం మానేసినప్పటి నుంచి కూడా అతను మద్యానికి బానిసయ్యి ఇంట్లో కూడా గొడవలు పడుతున్నటువంటి సందర్భము. తనకు ఉన్నటువంటి 2 ఎకరాల భూమికి సంబంధించి మన సంఘం పోచమ్మకు 3 కుమారులు ఉన్నారు. ఆ 3 సంబంధించి ఆ 2 ఎకరాల భూమి ఉంది. మరి ఆ దానికోసం మొన్న మొహర్రం పండుగకు సంబంధించి ఊరికి వచ్చాడు. ఆ ఊరికి ఫ్యామిలీతో పాటు వచ్చాడు. మరి ఊరికి వచ్చిన సందర్భంలో తల్లితో గొడవ పడ్డాడు. ఎందుకంటే నాకు జాబ్ లేదు, ఇవన్నీ ఏమి లేవు, నాకు ఖర్చులు కావాలని చెప్పినటువంటి సమయంలో ఆమె డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉందని చెప్పాడు. అయినప్పటికీ కూడా వినకుండా ఉన్నటువంటి భూమిని అమ్మాలని చెప్పాడు. భూమిని అమ్మాలంటే భూమికి అమ్మాలానికి వీలు లేదని చెప్పి ఆమె కోరినప్పటికీ మరి నిజంగా ఆమె మీద కోపం పెంచుకొని ఆ భూమి అమ్మట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదని కోపం పెంచుకొని మద్యానికి బానిసైనటువంటి సంఘం శ్రీనివాస్ మరి తల్లిని చంపాలనుకున్నాడు. మరి ఏమనుకున్నా ఈ రోజు మాత్రం ఉదయం మాత్రము మరి అతను బండరాయితో మోదైతే చంపడం జరిగింది. నిజంగా ఇది తీవ్ర కలకలం చెప్తుంది. ఎందుకంటే కన్న తల్లిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉండాల్సింది. కన్న తల్లిని ఆ ఏజ్ లో అంటే 75 సంవత్సరాలు ఉన్నటువంటి తల్లిని చంపడం అయితే బాధ కలిగిస్తుంది. ఎందుకంటే ఈ ఈ ఏజ్ లో ఆమెను కల్లారా చూసుకోవాలి, మంచిగా చూసుకోవాల్సినటువంటి ఆ తల్లిని ఈ విధంగా చంపడం అయితే నిజంగా చాలా బాధ కలిగిస్తుంది. అదే విధంగా అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మరి శ్రీనివాస్ కు 3 పిల్లలు ఉన్నారు. 2 కొడుకులు, ఒక పాప కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి శ్రీనివాస్ తల్లితో పాటు మొన్న కూడా మరి ఎప్పుడైతే భార్యతో కూడా గొడవ పడ్డటువంటి విషయము, భార్యను కూడా కొట్టినటువంటి సందర్భంలో భార్య కూడా కొన్ని దెబ్బలు తాకినాయి. ఆమె కూడా ప్రస్తుతం హైదరాబాద్ లో చికిత్స పొందుతుంది. మరి నిజంగా ఈ ఘటనకు సంబంధించి ఎందుకంటే కలకలం లేపిందని చెప్పవచ్చు. తల్లి ఇట్లా బండరాయితో మోది చంపడము, 75 సంవత్సరాల తల్లిని, ఎందుకంటే తండ్రి చనిపోయాడు, తల్లిని కాపాడుకోవాల్సినటువంటి మరి శ్రీనివాస్ ఇంత దారుణానికి ఒడిగట్టారని చెప్పి చాలా మంది కూడా గ్రామంలో కూడా చర్చనీయాంశం మారిందని చెప్పవచ్చు. మరి మద్యం మత్తులో ఇలాంటి ఆవేశంగా చేశారా, లేదంటే ఇంకేమైనా కారణాలు పెట్టుకున్నారా, ఇంకేమైనా అన్నదమ్ములకు సంబంధించి ఏమైనా గొడవలు ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయని చెప్పి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా పోలీసులు భూదాన్ పోచంపల్లి సంబంధించి పోలీసులు అక్కడే ఉన్నారు. క్లూస్ టీం కూడా మొత్తం కూడా ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎలాంటి బండరాయితో మూడినటువంటి ఆనవాళ్ళు అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి నిన్న ఏమేమి జరిగినాయి అని చెప్పి కూడా వెలికి తీసినటువంటి పరిస్థితి చెప్పవచ్చు. అదేవిధంగా కాల్ డేటా కూడా తీసినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న ఎవరికైనా ఫోన్ చేశారా, ఇంకేమైనా చేశారా, ఇంకేమైనా గొడవలు ఉన్నాయా, ఇంకేమైనా కారణం, ఎందుకంటే అతను హైదరాబాద్ లో నివసిస్తున్నాడు కాబట్టి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని చెప్పి కూడా పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఒక కన్న తల్లిని చంపడం అయితే చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే కడు పేదరికంలో పుట్టారు వాళ్ళు. ఎందుకంటే పోచమ్మకు సంబంధించి కేవలం 2 ఎకరాల భూమి మాత్రమే ఉంది. ఆ 2 ఎకరాల భూమి మీద కన్నేసి ఆ 2 ఎకరాల భూమిని కూడా అమ్మి నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి అనడము
ఆడొక మొత్తం తప్పిదంగా భావిస్తారు. అదే విధంగా డబ్బులు కూడా డిమాండ్ చేయడము, డబ్బులు అడగడము, ఎందుకంటే మద్యానికి మానేసైనటువంటి అతను డబ్బులు కావాలని కూడా డిమాండ్ చేయడం కూడా కొంచెము కలకలం రేపిందని చెప్పవచ్చు. మొత్తానికి తల్లి చనిపోవడం అయితే బాధ కలిగిస్తుంది విజయ్ గారు. రైట్, థ్యాంక్ యూ శరత్. సో ఇది నిజంగా ఈ ఘటన వింటుంటే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే 75 సంవత్సరాలున్న తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాలి. ఎందుకంటే వృద్ధాప్య స్టేజ్లో ఉన్నటువంటి ఇలాంటి అమ్మలను ఏ కొడుకులైనా ఏ కూతుర్లైనా ఎలాంటి వాళ్ళైనా సరే కటిక పేదరికంలో ఉన్నా సరే ఆ తల్లిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈ కుమారుడు శ్రీనివాస్ అనేటువంటి ఈ వ్యక్తి మద్యం మత్తులో అటు ఆస్తి తగాదాలు గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి క్రమంలో అన్నదమ్ముల మధ్య, అందుకు తల్లి సపోర్ట్ చేస్తుందేమో అనేటువంటి అనుమానం కావచ్చు, లేదంటే మద్యం మత్తు అంటే తను కోపంలో పట్టరాని కోపంలో ఏం చేస్తున్నానో కూడా తెలియనటువంటి ఆ సిచ్యువేషన్లో నేరుగా తల్లిని ఒక బండరాయి తీసుకొని తల మీద మోది చంపాడంటే నిజంగా ఇలాంటి వ్యక్తుల్ని ఏమనాలి. కానీ వెంటనే మద్యం మత్తు దిగిన తరువాత తాను తన చేతులతోనే తన తల్లిని చంపుకున్నాను అనేటువంటి విషయం తెలిసాక సో ఇక బతకడం వేస్ట్ అనేటువంటి ఉద్దేశంతోనే తాను వెంటనే అదే ఇంట్లో తల్లి శవం పక్కనే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం, అలాగే తనకు పుట్టినటువంటి 3 పిల్లలను భార్యను ఇప్పుడు అనాథను చేసినటువంటి పరిస్థితి. నిజంగా ఆస్తి కోసం తల్లిని చంపడం, లేదంటే మద్యం మత్తులో ఆ మత్తులో ఏం చేస్తున్నానో తెలియక సొంత జన్మనిచ్చినటువంటి కన్న తల్లిని చంపి చివరకు తను ప్రాణాలు తీసుకొని తను నమ్మి వచ్చిన భార్యను తనకు పుట్టిన 3 పిల్లలను ఇప్పుడు అనాథలను చేసినటువంటి పరిస్థితి. నిజంగా ఒక్కొక్కసారి ఇలాంటి ఇన్సిడెంట్స్ నిజంగా ఆస్తి కోసం ఆవేశంలో చేసేటువంటి ఇలాంటి అనర్థాలు ఏ స్థాయిలో కుటుంబాలను రోడ్డుకు వీడుస్తాయనే దానికి ఇదొక ఉదాహరణ. మీకేమనిపిస్తుంది? శ్రీనివాస్ లాంటి వ్యక్తులు ఈ సమాజంలో మద్యానికి బానిసలై ఇలా ఆస్తి కోసం తల్లినే చంపి చివరకు తన ప్రాణాలను తానే తీసుకునే లాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతుంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.